సంగీత సాహిత్యాలు బాగా వస్తాయి. అలా ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. మీ ఆడవాళ్ళు ఇక్కడున్న గంగా నదిలో స్నానం చేస్తే మీకున్న రజస్వల దోషం పోతుంది. యమునా నదిలో స్నానం చేస్తే గర్భధారణ దోషం పోతుంది. సరస్సు నదిలో స్నానం చేస్తే ప్రసూతిక దోషం పోతుంది. మన ఈ భూమి మీద ఎన్ని త్రివేణి సంగమాలు, ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నా గంగా, యమున, సరస్వతి ఇక్కడే ఉన్నాయి. కాబట్టి మీ ఆడవాళ్ళకున్న 3 దోషాలు, రజస్వల, గర్భధారణ, ప్రసూతిక దోషం ఇక్కడ ఉన్న నదుల వల్లనే పోతుంది. కాబట్టి వేణిదానం అనేది ఈ క్షేత్రంలో మాత్రమే జరుగుతుంది. ప్రపంచంలో వేణిదానం ఎక్కడా జరగదు. మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళింటారు కదా, ఎప్పుడన్నో వెంట్రుకలకు పూజ చేశారా? వెంట్రుకల పూజ ఉందా? ఈ వెంట్రుకలు ఇంట్లో కలబడితే ఏం చేస్తారు? తీసుకెళ్లి బయట పడేస్తారు. ఇక్కడ వెంట్రుకలు పూజ చేసి వెంట్రుకలు తీసుకెళ్లి అమ్మవారికి దానం చేస్తున్నారు. దీన్ని వేణిదానం అంటున్నాం. అర్థమైందా? తర్వాత మీ ఆడవాళ్ళకి నోములు, వ్రతాలు, పూజలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? చేసుకుంటారా? ఎవరి కోసం? నేను అడిగేది మీ ఆడవాళ్ళ కోసం. మీ ఆడవాళ్ళ కోసం. మరి ఎవరు చేయాలి? ఏం చేయాలి వాళ్ళు? నేను 3 ఫోటోలు ఉండి పెడితే తిని పెడతారు అంతే. వినండి, ఆడపిల్లకు ఏ పూజలు లేవు. మీ ఆడవాళ్ళకి ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పూజలు చేసుకున్నా మీ భర్త కోసమే. సరే, ఆడపిల్ల ఒక వయసుకు వచ్చిన తర్వాత పూజ చేసుకున్నారా? చేసుకున్నారా లేదా? అప్పుడు ఏమని కోరుకున్నారు? మంచి భర్త రావాలని కోరుకున్నారు. అప్పటికి మీకు పెళ్ళయిందా? అప్పటికి అయిందా పెళ్లి? ఒక వయసుకు వచ్చిన తర్వాత అంటున్నా అయిందా అవ్వలేదా? ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆడపిల్ల పూజ చేసుకున్నాం కదా, అప్పటికి పెళ్లి అవ్వదు. అప్పుడు ఏమని కోరుకుంది? మంచి భర్త రావాలని కోరుకుంది. అప్పుడు మీకు పెళ్ళయిందా? అవ్వలేదు. ఆ భర్త ఎవరో తెలుసా? తెలియదు. మరి అప్పుడైనా మీరు పూజ చేసుకున్నారు కదా, మరి అప్పుడైనా మీ గురించి మీరు ఎందుకు కోరుకోలేదు? అది తర్వాత సంగతి. పెళ్ళైన తర్వాత, అది పెళ్లి కానప్పుడు ఎందుకు కోరుకోలేదు? తర్వాత సంగతి. ఏదో బాగుంటుందో బాగుంటుందో. మరి అప్పుడైనా మీ గురించి మీరు కోరుకోలేదు. చదువు కాదు, అందుకని ఒక వయసుకు వచ్చిన తర్వాత అన్న. అర్థమైందా? వినండి, ఆడపిల్లకి ఎందుకంటే ఆడపిల్లకి ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పూజలున్నా ఫస్ట్ నా భర్త బాగుండాలి, నేను సౌభాగ్యంగా ఉండాలి, నా పిల్లలు, నా సంసారం బాగుండాలనే చేసుకున్నారు. కానీ మరి ఆడపిల్ల ఎప్పుడైనా సరే నేను బాగుండాలి, నా దోషాలు పోవాలి అని ఎప్పుడైనా పూజనో, నోమో, వ్రతమో చేసుకున్నారా? మరి ఆడపిల్లకంటే ఏమన్నా పూజలు ఉన్నాయా? ఆడపిల్లకంటూ ఏ పూజలు లేవు. మీ ఆడవాళ్ళకంటూ ఏదన్నా పూజ ఉంది అంటే, మీ గురించి మీరు ఏదన్నా పూజ చేసుకుంటున్నారంటే ఈ వినిదానం ఒకటే. ఇది ఎందుకంటే మీకున్న రజస్వల దోషం, గర్భధారణ దోషం, ప్రసూతిక దోషం నివారణ చేసుకోవడానికి మీరు చేసుకునే పూజ ఈ వినిదానం ఒకటే. ఇది కూడా జీవితంలో ఒకటేసారి. ఇంత ముందు ఎప్పుడన్నా చేస్తే ఇప్పుడు పనికిరాదు. ఇప్పుడు చేశారు కదా, ఇక జన్మలో పనికిరాదు. అంటే జన్మలో ఒకటేసారి వేణిదానం. అర్థమైందమ్మా? ఇది వేణిదానం అంటే. ఇద్దరు